Greetings to you once again in the mighty name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And once again today we are here to deliver the word of God. మరొకసారి దేవుని యొక్క వాక్యమును మేము And బోధించడానికి today we need to rejoice ఈ దినమున మనం దేవుని యందు because సంతోషించాలి. today is Pentecost. ఎందుకంటే ఈ దినము పెంతెకొస్తు దినమైనది. And that's why we need to celebrate about the outpouring of the Holy Spirit that took place upon the church. ఎందుకంటే దేవుని సంఘం మీద పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును బట్టి మనం సంతోషించేవారమైనా. And that's why today as we are going to meditate upon Pentecost. ఈ దినమున మనం దేవుని యొక్క వాక్యమును పెంతెకొస్తు దినము కోసం మనం And you may ధ్యానించుకుందాం. also receive the Holy Spirit as the early churches. మరి ఎప్పుడైతే మరి ఆది సంఘం ఎలాగైతే పరిశుద్ధాత్మను మీరు పొందుకొని ఉన్నారో మీరు కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటాకి. Because Pentecost is also a festival of the 7 festivals in the Old Testament. మనం చూద్దాము మరి పెంతెకొస్తు దినము కూడా మరి పాత నిబంధన గ్రంథంలో 7 పండుగల్లో ఒకటై ఉన్నది. It was known as the festival of weeks. మరి ఇక్కడ చూద్దాం వారములకు మరి పండుగ అయి ఉన్నది ఇది. So let us quickly meditate on the word of God. మరి త్వరగా మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. We go into the book of Leviticus chapter 23 verse 15 to 16. మనం చూద్దాము లేవియ కాండము 23 అధ్యాయము మరి 15 అధ్యాయం చదువుకుందాం. And you shall count for yourselves from the day after the Sabbath, from the day that you brought the sheaf of the wave offering, 7 Sabbaths shall be completed. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పన్నును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. Count 50 days to the day after the 7th Sabbath, then you shall offer a new grain offering to the Lord. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యమును అర్పింపవలెను. Just what we clearly see, my brother and sister, that is one of the feasts which was celebrated in the Old Testament according to the Jewish law. మరి ఇక్కడ మనం చూద్దాము మరి మరి 7 పండుగల్లో ఒక పండుగ మరి యూదులు జరుపుకుంటూ పండుగ అయి ఉన్నది. But today the new church also we also celebrated in the New Testament. మరి ఇక్కడ చూద్దాము ఇక్కడ కొత్త సంఘం అంటే మనం కొత్త నిబంధనలు కూడా మనం జరుపుకుంటాం. Because we see according to the prophet Joel in chapter 2 and verse 28. మరి ఇక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం ప్రకారము Yeah, it speaks about Pentecost. ఇక్కడ చూద్దాం పెంతెకొస్తు దినం కోసం మాట్లాడుచున్నాడు. In Joel chapter 2 and verse 28. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం ప్రకారము Let's see what the Bible says. బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందో చూద్దాం. And it shall come to pass afterward that I will pour out my spirit upon all flesh, and your sons and your daughters shall prophesy, their old men shall see dreams, their young men shall see visions. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పదురు, మీరు ముసలివారు కలలు కందురు, మీ వనులు దర్శనములు చూదురు. And verse 29, and also upon the servants and upon the handmaids in those days will I pour out my spirit. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. That's what the Bible says, my brother and sister in Christ. బైబిల్ గ్రంథం అలా సెలవిస్తుంది నా సహోదరు God said in సహోదరా. the last days I will pour out my spirit upon everyone. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడు అంటున్నాడు అంత్య దినములలో నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని He does చెప్తున్నాడు. not speak of a denomination. మరి ఇక్కడ ఏ సంఘము కోసం ఆయన మాట్లాడట్లేదు. He is speaking to the church. ఇక్కడ సంఘము కోసం ఆయన మాట్లాడుచున్నాడు. The Bible says that whoever desire out of his heart or out of his belly shall flow rivers of living water. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎవరైతే మరి దేవుని యొక్క వాక్యమును ఆశించినారో వారి కడుపులో నుంచి జీవ నదుపు మరి ఉబికి ఊరతాయనేసి. And that's why we see, my brother, on the day of Pentecost. అది మరి నా సహోదరు మనం చూస్తున్నాము మరి పెంతెకొస్తు దినమున That is where the church was formed. మరి ఆ దినమందు సంఘము మరి నిర్మింపబడి ఉన్నది. And that's where we see the revival broke out in the streets of Jerusalem. మనం చూస్తున్నాము ఉజ్జీవం మరి యెరూషలేము వీధుల్లో ఉన్నది. They were ordinary people. వారందరూ సామాన్యమైన But మనుషులు. one thing they knew how to obey Jesus. కానీ ఒకటి మాత్రం వారికి తెలుసు మరి దేవునికి యేసుక్రీస్తుకి మరి విధేయత చూపించడం. Because after the resurrection, మరి యేసుక్రీస్తు మరి పునరుద్ధారణ అయిన the తర్వాత Bible says he taught them for 40 days regarding the kingdom of God. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుని యొక్క రాజ్యము కొరకై 40 దినములు కూడా వారికి బోధించినట్లు. And he says that you need to wait for another 10 days in the upper room. మరి ఆయన అన్నారు మరి మేడగది పైన ఇంకొక 10 దినములు వేచి ఉండండి అని
వారికి చెప్పి So they ఉన్నారు. obeyed exactly because Jesus Christ was speaking about the festival of weeks. It says 50 days exactly from the resurrection. మరి ఇక్కడ దేవుడు మరి మరి వారైతే దేవుని యొక్క మాటలు మరి విధేయత చూపించారు. ఎందుకంటే మరి ఇక్కడ 50 దినములు కూడా ఈ పండుగల కోసం చెప్పుచున్నది. And here we see clearly on the day of Pentecost, మరి ఇక్కడ చాలా స్పష్టంగా చూద్దాము మరి పెంతెకొస్తు దినము రోజున the outpouring of the Holy Spirit took place upon the disciples. మరి ఇక్కడ దేవుని యొక్క శిష్యుల మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరి కుమ్మరింపబడి ఉన్నది. There were men over there. అక్కడ పురుషులు ఉన్నారు. There were also women over there. అక్కడ స్త్రీలు కూడా ఉండి ఉన్నారు. And so everyone received the same spirit without measure. మరి ఇక్కడ చూద్దాం అందరూ కూడా కొలతలేనిగా సమానంగా పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు Because చూద్దాం. one thing you need to understand, my brother and sister in Christ, ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకో నా సహోదరుడా, that God does not discriminate between a man or a woman. దేవుడు మరి స్త్రీని పురుషునిగా వేరుపరిచి చూడరు. Because God looks into the heart. దేవుడు మరి నీ హృదయంలోకి చూచువాడైనాడు. God does not look at the gender. మా దేవుడు మరి నువ్వు స్త్రీవా పురుషువని చూడు. God looks into your heart. When your heart is ready, you will receive the Holy Spirit. మరి దేవుడు నీ హృదయంలోనికి చూస్తాడు. నీ హృదయం సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. That's what the baptism of the Holy Spirit took place on the day of Pentecost. మరి దేవుని మరి ఆ పెంతెకొస్తు దినమున మరి బాప్టిజం అనే పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది. That's what the heavenly language was given to the church. మరి ఇక్కడ చూద్దాం మరి సంఘమునకు మరి పరలోకపు భాష వారు మాట్లాడి They ఉన్నారు. started to speak in tongues. వారు మరి భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టి As the ఉన్నారు. Spirit gave them utterance. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ వారికి వాక్యత్తురం ఇచ్చి ఉన్నాడు. And the Holy Spirit gave them boldness to minister the word of God in the streets of Jerusalem. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు యెరూషలేము వీధుల్లో వారు వాక్యం చెప్పడానికి వారికి ధైర్యాన్ని ఇచ్చి ఉన్నారు. And that's what today, my brother and sister in Christ, ఇక్కడ మరి నా సహోదరుడా, irrespective of which church you go, with what is your background, మరి నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా మరి నువ్వు ఎలాంటి సంఘమై ఉన్నప్పుడు కూడా, because I told you in the beginning that God does not look at denominations. ఇక్కడ మొదటగా నేను చెప్పి ఉన్నాను దేవుడు మరి ఏ డినామినేషన్ కి వెళ్తావు చూడు. Because denominations was never made by God. మరి ఇక్కడ సంఘాలు విభజించడం దేవుడు చేయలేదు. It was made by man. ఇది మరి ఇక్కడ మనుషుడు చేసి ఉన్నాడు. The man is the one who divided the different types of denomination, brought different types of denomination in the church. మరి ఇక్కడ చూద్దాం మనుషుడు మాత్రమే మరి అనేకమైన సంఘాలు వేరుపరిచి తీసుకొచ్చి ఉన్నాడు. Because in the early church we see they had only one church which was moving through the power of the Holy Spirit. మరి ఇక్కడ చూద్దాం ఆది సంఘములో మనం చూస్తే ఒకే ఒక సంఘమైంది పరిశుద్ధాత్మతో వారు నడిపింపబడి ఉన్నారు. Because it is not the plan of God to divide the church. మరి ఇక్కడ చూద్దాం దేవుని యొక్క మరి దేవునికి ఆశ లేదు సంఘాన్ని విభజించడానికి. It is the devil that brought the denomination into the body of Christ. మరి ఇక్కడ చూద్దాం అపవాది అయితే మరి దేవుని యొక్క సంఘంలోకి మరి విభజనాన్ని తీసుకొచ్చి That's ఉన్నాడు. why today we have so many denominations in the world. మరి ఇక్కడ చూద్దాం ఈ లోకంలో మనం చూస్తే చాలా రకరకాలైన సంఘాలు ఉన్నాయి. Some of them believe in the Holy Spirit, some of them do not believe in the baptism of the Holy Spirit. కొంతమంది మరి పరిశుద్ధాత్మను నమ్ముతారు, కొంతమంది అయితే బాప్టిజం ఇచ్చి మరి పరిశుద్ధాత్మని నమ్మడు. Because that is the work of the devil to confuse the body of Christ. మరి ఇక్కడ చూద్దాం ఇక్కడ అది పరిశుద్ధ మరి ఇక్కడ మరి అపవాది పని అయి ఉన్నది మరి సంఘాన్ని మరి మాయపరచడానికి. And that's what is very much important, my brother and sister in Christ. ఇది మరి చాలా ప్రాముఖ్యమై ఉన్నది నా సహోదరుడా. That you do not have to be confused. మరి నీవు నీవు మత మార్పులను ఉండకుండా. And that's why till today the Holy Spirit is being poured out upon everyone who has a desire to serve God. మరి ఇక్కడ అందుకని పరిశుద్ధాత్ముడు అందరి మీద కుమ్మరించుతాడు దేవుని యొక్క సేవించడానికి. Only you need to give your heart to Jesus. నీవు మాత్రం ఏం చేయాలంటే నీ హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వాలి. That's what even Jesus mentioned in the book of John chapter 14 and verse 26. మరి ఇక్కడ యేసుక్రీస్తు కూడా మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మరి చెప్పి ఉన్నారు. But the Comforter, which is the Holy Spirit, who is the Father, will send in my name. He shall teach you all things and bring all things to your remembrance, whosoever I have said unto you. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. Jesus Christ says that clearly, that I will send my Holy Spirit and he will teach you all things and bring things to remembrance. మరి ఇక్కడ యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన అన్ని కూడా మీకు బోధిస్తాడు అనేసి. And that's what is the plan of the Holy Spirit. మరి ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడి యొక్క ఉద్దేశం అది అయి ఉన్నది. That's why in the early churches they celebrated Pentecost. మరి ఆది సంఘంలో మనం చూస్తే వాళ్ళు పెంతెకొస్తు దినాన్ని జరుపుకొని ఉన్నారు. But nowadays
Nowadays they don't celebrate any Pentecost, they celebrate other types of things in the church. మరి ఇక్కడ ఇప్పుడు ఈ కాలంలో మనం చూసినట్లయితే పెంతెకొస్తు దినాన్ని జరుపుకోరు గాని ఇంకొక వేరొక అయిన విషయాలు వారు జరుపుకుంటూ They will ఉంటారు. celebrate Father's Day, they will celebrate Mother's Day, they will celebrate Pastor's Days. మరి ఇక్కడ వాళ్ళు మరి ఇక్కడ ఈ కాలంలో మనం చూసినట్లయితే తండ్రి దినము తల్లి దినములు సేవకుల దినాలు జరుపుకుంటూ ఉంటారు. But they don't celebrate Pentecost. మరి ఇప్పుడు ఈ కాలంలో చూసినట్లయితే పెంతెకొస్తు దినాన్ని జరుపుకోరు. Because they don't understand the value of Pentecost. మరి పెంతెకొస్తు దినం యొక్క విలువను వారు గుర్తించరు. But you see, Paul was very eager to reach Ephesus because of Pentecost. మరి పెంతెకొస్తు దినం కోసం మరి పౌలు చాలా వేగంగా చేరాలి అనేసి If you అనుకుంటున్నాడు. look in Acts chapter 20 and verse 16, మరి అపొస్తలుల కార్యములు 20 అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే let's see in Acts 20 and verse 16. మనం చూద్దాము అపొస్తలుల కార్యములు 20 అధ్యాయము 16వ వచనం. Paul has determined to sail by Ephesus because he would not spend the time in Asia, for he hastened, if it is not possible for him, to be at Jerusalem on the day of Pentecost. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేమునే ఉండవాలని పౌలు త్వరపడుచుండును గనుక అతడు ఆసియాలో కలహరమును చేయకుండా పెపపస్ను దాటిపోవాలని నిర్ణయించుకొని ఉండును. Yeah, we clearly see that Paul was determined to sail quickly. ఇక్కడ చూద్దాం, ఇక్కడ పౌలు మరి చాలా త్వరగా మరి రావాలనుకుంటున్నాడు. He didn't want to spend much time in Asia. మరి ఏషియాలో మరి ఆయన ఎక్కువ సమయం He గడపాలనుకుంటలేదు. wanted to be on Jerusalem because that's where exactly that Pentecost took place. ఆయన యెరూషలేములో ఉండాలి అనుకుంటున్నాడు, ఎందుకంటే ఈ పెంతెకొస్తు దినం మరి యెరూషలేములో మరి జరిగింది గనక. Because he knew the importance of Pentecost. మరి ఆయన గ్రహించి ఉన్నాడు పెంతెకొస్తు యొక్క దినముల కోసము. And that's where the church was formed on the day of Pentecost. పెంతెకొస్తు దినమున మరి సంఘము మరి సృష్టింపబడి ఉన్నది. That's what you need to understand. It's only the Holy Spirit that brings revival into the church. ఇక్కడ ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్ముడు మాత్రమే మరి సంఘములోకి ఉద్యోగం తెచ్చివాడైనాడు. But many people say, oh, we are going to start revival meeting. చాలా మంది అంటారు మేము ఉద్యోగ కూటములు మొదలు పెడతాం అనేసి. But before the revival meeting can start, మరి ఉద్యోగము కూటము మొదలు పెట్టే ముందు first you need to be revived. మొదటగా నిన్ను ఉద్యోగపరచుకోవాలి. When you are revived, everything will happen. నిన్ను ఉద్యోగపరచుకున్నప్పుడు సమస్తం జరుగుతుంది. You need to catch the fire. నీవు ఆ అగ్నిని నిండి ఉండాలి. Once the fire is, you caught the fire. ఎప్పుడైతే నీకు అగ్ని అని నిండబడి ఉంటుందో that is where revival will start. అప్పుడు నువ్వు మరి ఉద్యోగం అనేది మొదలు పెట్టుకుంది. Whoever comes in contact with you, ఎవరైతే నేను మరి ఆ అగ్నితో సంబంధం కలిగి they ఉంటారో will also have the same desire and will be filled with the Holy Spirit. వాళ్ళు కూడా మరి అదే ఆశ కలిగి ఉండి వారికి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు. Because I have told you before, నేను మొదటిగా చెప్పి ఉన్నాను, that God is never a respecter of person. దేవుడు ఎప్పుడు కూడా మరి మనుషుని చూసి ఆలోచించేవాడు కాదు. Because by being baptized in the Holy Spirit like the disciples, మరి ఆ శిష్యుల వల్లే మరి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో బాప్తిసం పొంది there ఉన్నామో are a lot of advantages by being baptized in the Holy Spirit. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో మరి బాప్తిసం పొంది ఉన్నాం మనకి చాలా మంచి కార్యములు జరుగుతుంటాయి. First thing you need to understand, మొదటిగా మనం అర్థం చేసుకోవాలి, that you will attain power when the baptism of the Holy Spirit takes place on your life. నీ జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో మొదటిగా మీరు శక్తి పొందుదురు. That's what the Bible says. బైబిల్ గ్రంథం అలా సెలవిస్తుంది. In Acts chapter 1 and verse 8 it says like that. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో The Bible says clearly, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, that says that when the Holy Spirit comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడో you will attain power. మీరు శక్తి పొందుకుంటారు. And then you will be a witness both in Jerusalem, Judea, in Samaria, and unto the uttermost part of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు గనక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశమంతటను బుద్ధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. But now many people just want to be witnesses without having the Holy Spirit power. మరి ఈ కాలంలో మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ పొందుకోకుండానే వారు సాక్షులై ఉండాలనుకుంటారు. Oh, they just read the Bible and say, oh, now I know everything, so let me go and do the work of God. వారైతే బైబిల్ గ్రంథం చదివేసి నాకు అన్ని తెలుసు నేను వెళ్ళి దేవుని పని చేయాలి అని అనుకుంటారు. Even the disciples wanted to go in that way. మరి ఇక్కడ చూసినట్లయితే మరి యేసు యొక్క శిష్యులు కూడా అలాగే వెళ్ళాలనుకున్నారు. Because Jesus taught them for 40 days regarding the kingdom of God. మరి ఇక్కడ యేసుక్రీస్తు 40 దినాలు కూడా మరి దేవుని యొక్క రాజ్యం కోసం వారు బోధించాడు. Oh, they thought, oh, now we know everything, so let us go into the streets of Jerusalem and let us display the gospel. మరి మేము యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి మాకు అన్ని తెలుసు కనుక మరి దేవుని యొక్క వాక్యం మేము బోధించాలి అనుకున్నారు. But the Bible says that Jesus
Jesus said you need to wait. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసు అన్నారు మీరు వేచి ఉండాలి అనేసి. They had the word of God, వారికి దేవుని యొక్క వాక్యం తెలుసు, but they did not have the power to back up the word. వారికైతే దేవుని యొక్క శక్తి లేదు ఈ దేవుని యొక్క వాక్యమును వెంబడించడానికి. That's what many people have, the word of God. అందుకని చాలా మందికి దేవుని యొక్క వాక్యం తెలుసు. Many people preach knowledge in the church, సంఘములో వారి యొక్క జ్ఞానమును బోధిస్తూ ఉంటారు. but basically it is not backed up by the power of God. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని వారి వాక్యం ద్వారా బోధించట్లేదు. Because the Holy Spirit brings revival. పరిశుద్ధాత్ముడు మరి ఉజ్జీవం తెచ్చి వాడైనాడు. The Holy Spirit brings revelation from God. మరి దేవుని నుంచి ప్రకటన మరి పరిశుద్ధాత్ముడు So తీసుకొస్తాడు. that's where the disciples, అందుకని శిష్యులు they first received the Holy Spirit. మొట్టమొదటిగా వారు పరిశుద్ధాత్మ పొందుకొని They ఉన్నారు. received the power of God. వారు దేవుని యొక్క శక్తిని పొందుకొని ఉన్నారు. And then they became a witness to in Jerusalem, Judea, Samaria, preaching the gospel. తర్వాత వారు మరి దేవుని కొరకు యెరూషలేము, యూదయ, సమరయ దేశమంతటా కూడా వారు సాక్షులై ఉన్నారు. And that's what today, my brother and sister, if you want to be a witness for Christ, అందుకని నా సహోదరు మీరు దేవుని కొరకు సాక్షులై you ఉండాలనుకుంటే need to be empowered by the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ చేత శక్తి పొందువారై ఉండాలి. Because the day you leave your house, ఏ దినమైతే మీరు మీ ఇంటిని మీరు you విడిచిపెడతారో will always have spiritual attacks in your life. మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మీయ సంబంధమైన పోరాటం జరుగుతూ The ఉంటుంది. devil will always try to destroy your life. మీ అపవాది ఎప్పుడు కూడా మీ జీవితాన్ని నాశనం And that's చేయాలనుకుంటాడు. why God knows it. అందుకని దేవుడికి తెలుసు అయినది. That's why God wants you to have that power. అందుకని దేవుడికి మీ దేవునికి పరిశుద్ధాత్మ శక్తి మీకు So that కావాలనుకుంటున్నారు. you can destroy the works of the devil. అప్పుడు మీరు అపవాది యొక్క క్రియలను మీరు నాశనం చేయొచ్చు. That's why even Jesus Christ had to be anointed by God. అందుకని యేసుక్రీస్తు కూడా దేవుని చేత అభిషేకింపబడవలసి Because the వచ్చింది. work of Jesus Christ was to destroy the work of the devil. మా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క పని ఏమైందంటే అపవాది యొక్క క్రియలు నాశనం So that's చేయడానికి. why you need the power, and that's given only through the Holy Spirit. మీకు పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ శక్తిని ఇవ్వగలడు. But you cannot buy that power in the market. మరి ఇక్కడ చూస్తే మరి మార్కెట్ లో మీరు ఆ శక్తిని మీరు కొనలేరు. And that's what many people, when they don't get the power from God, మరి చాలా మంది దేవుని దగ్గర నుంచి ఆ శక్తి రానప్పుడు they go to the witch doctors to get the power. వారి శాతబడి శక్తుల దగ్గరికి వెళ్లి ఆ శక్తిని They కొనాలనుకుంటారు. try to buy it with money. వారి డబ్బు చేత మరి ఆ శక్తిని That's కొనాలనుకుంటారు. what Simon the sorcerer in the book of Acts did it. మరి ఇక్కడ చూద్దాము మరి సీమోను అనే మరి గారడి కలిగిన వ్యక్తి మరి అపొస్తలుల కార్యంలో అలా చేస్తూ We see ఉన్నాడు. that he tried to offer money to Peter. మరి ఇక్కడ పేతురికి డబ్బులు ఇవ్వాలని అనుకున్నాడు. He said that take this money, that whoever I lay my hand, that they may receive the Holy Spirit. పేతురుతో అంటున్నాడు ఈ డబ్బు తీసుకొని నేను ఎవరి మీద అయితే చేతులు పెడతానో వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందాలి. My brother, my sister, one thing you need to understand. నా సహోదరు ఒకటి మాత్రం మీరు అర్థం The power చేసుకోవాలి. of God comes with a price that you need to pay. మరి దేవుని యొక్క శక్తి మీరు వీళ్ళు చెల్లించిన దాన్ని బట్టి వస్తుంది. The Bible says, for much is given, much is required. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు ఏది ఇస్తారో అప్పుడు అంతగా మీరు పొందుకొని ఉంటారు. And that's why it's very much important, because the power comes, genuine power of God comes from God. మరి 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 మంచి శక్తి దేవుని దగ్గర నుంచి వస్తుంది. And that's very much important, you need to understand. చాలా ప్రాముఖ్యమైనది మీరు అర్థం చేసుకుంటాకి. Because without the power of God, మరి దేవుని యొక్క శక్తి లేకుండా you will be defeated. మీరు ఓడిపోతూ ఉంటారు. That's why after receiving the Holy Spirit, అందుకని మరి పరిశుద్ధాత్మని మీరు the పొందుకున్నప్పుడు Bible says that great signs, wonders and miracles they started to do in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో వాళ్ళు గొప్ప అద్భుత కార్యములు సూచక్రియలు చేయటం మొదలు పెట్టి ఉన్నారు. And that's what we see in the life of Peter. అందుకని మరి పేతురు యొక్క జీవితంలో చూద్దాం. The beggar was begging for alms మరి ఇక్కడ near the temple. మరి ఇక్కడ చూస్తే దేవాలయం దగ్గర మరి భిక్షవాడు అడుక్కుంటూ ఉంటాడు. He was asking, he was expecting something that Peter will give him. అతను అనుకుంటాడు పేతురు నాకేమైనా ఇవ్వగలడా అని ఆశపడుతూ ఉంటాడు. But Peter had something greater than money. మరి ఇక్కడ పేతురికి మరి డబ్బు కంటే దానికంటే ముఖ్యమైనది గొప్పది That's ఇంకొకటి where we ఉంది. see in Acts, he said that gold and silver I do not have, but what I have I give, he said. పేతురు అంటున్నాడు వెండి బంగారములు నా దగ్గర లేవు గాని ఏమైతే నీకు ఇస్తాను And అంటున్నాడు. immediately when he prayed for the person, ఎప్పుడైతే వెంటనే మరి పేతురు ఆ భిక్షవాడికి ప్రార్థించినప్పుడు the resurrection power of Jesus Christ hit the person and he became straight. మరి పునరుద్ధానుడి యొక్క శక్తి ఆ వ్యక్తిని ముట్టినప్పుడు అతను మరి స్వస్థపరచబడి ఉన్నాడు. The lame man who was begging for alms, మరి ఇక్కడ చూద్దాం కుంటివాడు మరి అడుక్కుంటూ మొదలు పెట్టినప్పుడు automatically the resurrection power of Jesus touched that person because they achieved the power. మరి వెంటనే మరి పునరుద్ధానుడైన యేసు యొక్క శక్తి ఆ వ్యక్తిని ముట్టినప్పుడు
పెట్టినప్పుడు అతను మరి స్వస్థపరచబడి ఉన్నాడు. And immediately we see, my brother and sister, the power of God started to operate in these ordinary people. వెంటనే మనం చూద్దాం నా సహోదరుడా, మరి సామాన్యమైన వ్యక్తిలో మరి దేవుని యొక్క శక్తి మరి పనిచేయటం మొదలు పెట్టింది. Great signs, wonders and miracles started to follow their ministry. మరి గొప్ప అద్భుత కార్యము సూచక్రియములో వారి మరి పరిచర్యలు మొదలు పెట్టింది. Wherever they went, they started to cast out demons. ఏ స్థలమందు వారు సంచరించినప్పటికీ వారు దెయ్యములను అపవాద శక్తిని వెళ్ళగొట్టి They ఉన్నారు. started to heal the sick. వారు మరి 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 స్వస్థపరచడం మొదలు పెట్టి They ఉన్నారు. started to preach the gospel with power. మరి దేవుని యొక్క వాక్యము శక్తితో మరి వారు That's బోధిస్తున్నారు. why we see that when Peter started to preach, మరి ఇక్కడ చూద్దాం, మరి పేతురు మరి బోధించడం మొదలు పెట్టినప్పుడు 3,000 souls were added into the body of Christ. 3,000 మంది కూడా దేవుని యొక్క సంఘములో మరి చేర్చబడి ఉన్నారు. An ordinary man who had fear. సమానమైన వ్యక్తి భయం ఉన్నవాడు. That type of person is preaching boldly the gospel. మరి ఇక్కడ ఈ పేతురు అలాంటి వ్యక్తి మరి దేవుని యొక్క వాక్యం ధైర్యంతో And బోధిస్తున్నాడు. immediately there was conviction in the heart of people. మరి మనుషుల్లో ఇక్కడ మరి పశ్చాత్తాపం అనేది మొదలు పెట్టి ఉన్నది. And they said, oh, what can we do to be saved? వాళ్ళు అంటున్నారు, మేము రక్షించబడటానికి మేము ఏమి చేయాలి అని అడుగుతున్నారు. Automatically Peter said, you need to be baptized in the water. వెంటనే పేతురు అంటున్నాడు, మీరు మరి నీటి బాప్టిజం పొందాలి అని చెప్తున్నాడు. Grace of God was upon the disciples. మరి దేవుని యొక్క కృప మరి శిష్యుల మీద ఉన్నది. The power of God was so powerful upon them దేవుని యొక్క శక్తి వారి మీద చాలా బలంగా ఉన్నది. that even at the shadow of Peter, that they brought the sick and those who were with evil spirits. మరి పేతురు యొక్క నీడ మరి పడినప్పుడు ఆ అపవాద శక్తులు మరి మరి అనారోగ్యంగా ఉన్నవారును all got healed and many were delivered. ఆ నీడ పడినప్పుడు అందరూ కూడా మరి విడుదల పొంది సమస్త మరి వాళ్ళందరూ కూడా Revival broke out in the city of Jerusalem. మరి యెరూషలేము పట్టణంలో ఉద్యమం అనేది మొదలు పడింది. These disciples started to work powerfully for God. ఈ శిష్యులు మరి దేవుడి కొరకై గొప్ప బలముగా పనిచేసి ఉన్నారు. Yes, one encounter that took place on Pentecost. ఒకే ఒక సంబంధము పెంతెకొస్తు దినమున It కలిసినది. transformed their life, that transformed the city. వారు ఒక పట్టణమును వారి జీవితాలు కూడా మార్చబడి ఉన్నది. That's where revival broke out in the city of Jerusalem. మరి ఉద్యమము మరి యెరూషలేము వీధుల్లో Many మొదలుపడింది. people started to come to the church చాలా మంది కూడా సంఘానికి రావడానికి మొదలుపెట్టి ఉన్నారు. because of the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన. And that's what it is clearly understand, my brother and sister in Christ. నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది That you సహోదరు, need to be filled with the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. That's what Paul also was filled with the Holy Spirit when he started to minister the word of God. ఎప్పుడైతే మరి పౌలు దేవుని వాక్యం మొదలు పెట్టినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. God gave him the boldness to minister the word of God before kings and before rulers. మరి దేవుడు తనకి చాలా ధైర్యాన్ని ఇచ్చాడు, మరి రాజుల ఎదుట మరి న్యాయాధిపతుల ఎదుట ఆయన వాక్యం He బోధించడానికి. never feared anything, my brother, my sister. మరి పౌలు ఎవరిని చూసి కూడా Because భయపడలేదు. when the Holy Spirit comes, it gives you boldness in ministering the word of God. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మరి మీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుని యొక్క వాక్యం You చెప్పడానికి. see that even handkerchiefs were taken from the body of Paul, and evil spirits and demons started to go. మరి ఇక్కడ మరి పౌలు యొక్క దేహం నుంచి మరి హ్యాండ్ కర్చీఫ్లు ముట్టినప్పుడు, రుమాలు ముట్టినప్పుడు కూడా మరి దయ్యములు స్వస్థతలు జరిగినట్లు చూస్తున్నా. Because that's what it is, my brother, my sister of Christ. మరి నా సహోదరుడు ఇందు క్రీస్తులో ఉన్నవారా? So that's why do not limit yourself and say, oh, I don't need this one. మరి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇది నాకు అవసరం లేదు Oh, అనుకోవద్దు. this is only for the Pentecostal people. It is not for our Baptists. So we are Hebron, or we are from CSA, or whether we are Catholic. మీరు అనుకోవద్దు ఇది ఓన్లీ పెంతెకొస్తు సంఘానికి మాత్రమే, మరి హెబ్రోను సంఘానికి గాని మరి సిఎస్ఐ సంఘానికి గాని అవసరం లేదు, బాప్టిజం సంఘానికి కానీ ఇది పరిశుద్ధాత్ముడు అవసరం లేదు My అనుకోవద్దు. brother, everyone needs the baptism of the Holy Spirit. నా సహోదరుడు అందరికి కూడా మరి బాప్టిజం అనే మరి పరిశుద్ధాత్ముడు కావాలి. Because if you want to live a victorious life, నీవు మరి జయజీవితమైన జీవితం if జీవించాలనుకుంటే, you want to do the things that Jesus did, మరి యేసుక్రీస్తు చేసిన పనులు మీరు కూడా you చేయాలనుకుంటే, want to do the things that the disciples did in the early churches, ఆది సంఘంలో మరి యేసుక్రీస్తు మరి శిష్యులు ఎలా చేశారు అలా చేయాలనుకుంటే you require the baptism of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ అనే బాప్టిజం మీకు కావాల్సి ఉన్నది. You require the power of God. మీకు దేవుని యొక్క శక్తి కావాల్సి ఉన్నది. Because if you want to be powerful or be effective in the ministry, మీరు మరి దేవుని యొక్క సంఘములో బహు బలముగా మీరు వాడబడాలంటే automatically you need to be baptized with the Holy Spirit, just like how the church was baptized on the day of Pentecost. పెంతెకొస్తు దినమున సంఘం ఎలాగైతే పరిశుద్ధాత్మతో బాప్టిజం పొంది ఉన్నదో మీరు కూడా పరిశుద్ధాత్మలో బాప్టిజం Because that is the
will of God for everyone to be filled with the Spirit. ఆ దేవుని యొక్క చిత్తము అందరూ కూడా దేవుని యొక్క ఆత్మతో So నింపబడాలి. do not limit yourself by following traditions and cultures and listening to what your pastor is telling. మరి నీ సేవకుడు చెప్పు ఆచార్యాల పద్ధతులు పాటించకుండా దేవుని యొక్క వాక్యం చూడు. If nothing gets into your head, then go and read the book of Acts, exactly what happened. నీ మనసులోకి నీకేమి రావట్లేదో మరి వెళ్ళి మరి అపొస్తలుల కార్యం అనే పుస్తకాన్ని నువ్వు చదువు. Read the book of Acts, you will understand that how the power of God among the disciples. నువ్వు ఎప్పుడైతే మరి అపొస్తలుల కార్యములు వెళ్ళి చదువుతావో మరి దేవుని యొక్క శిష్యులు ఎలాగైతే మరి పరిశుద్ధాత్మ How they started to speak in tongues. మరి ఎలాగైతే వారు భాషలతో మాట్లాడి ఉన్నారో They started to move in a mighty way. వారు చాలా బలంగా వారు నడిపింపబడి ఉన్నారు. But today people say, I don't need the baptism of the Holy Spirit. మరి దినమున మనుషులు అనుకుంటారు మరి పరిశుద్ధాత్మని బాప్టిజం నాకు అవసరం లేదు అనుకుంటారు. I don't have to speak in tongues. నేను భాషల్లో మాట్లాడిన అవసరం లేదు They are అనుకుంటారు. not following the commandment of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను వారు Because పాటించారు. Jesus himself said that you will speak in tongues. యేసుక్రీస్తు తనంతకు తానే చెప్పాడు మీరు భాషలతో మాట్లాడతారని. In Mark chapter 16, and let us read from verse 16 to 18. మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 18 వరకు మనం చదువుకుందాం. Let us read in the Gospel of Mark. He said, he that believes and is baptized shall be saved, but he that believes not shall be condemned. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మనే వానికి శిక్ష విధింపబడును. Verse 17, let's see what the Bible says. These signs will follow them that believe in my name. They shall cast out devils, they shall speak with new tongues. నమ్మమని వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏలయనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. Jesus himself that you will cast out demons and you will speak in new tongues. These words are being written by Jesus Christ. మరి ఇక్కడ చూద్దాం యేసుక్రీస్తు తనంతకు తానే చెప్తున్నాడు మీరు దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఈ మాటలు యేసుక్రీస్తు ద్వారా It is not రాయబడినది. Mark who is telling that you will speak in tongues. It is Jesus who is saying that you will speak in tongues. ఇక్కడ మార్కు మాత్రం చెప్పట్లేదు మీరు కొత్త భాషలతో మాట్లాడతారని, యేసుక్రీస్తు చెప్తున్నారు మీరు Because Jesus భాషలతో himself said, మాట్లాడతారు. if you love me, you will keep my commandments. మరి యేసుక్రీస్తు అంటున్నారు మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నా ఆజ్ఞలు గాయకొందురు అనేసి. You cannot add anything and you cannot subtract anything from the word of God. నీవు దేవుని యొక్క వాక్యం ఏది కలపలేవు, ఏది తీసేయలేవు. Because the word of God has been inspired through the Holy Spirit through these authors. మరి ఇక్కడ మరి ఈ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మరి రాయబడి ఉన్నది. And today you say, oh, I don't need all that. That's only for the early churches. నువ్వు అనుకుంటావు ఇవన్నీ నాకు అవసరం లేదు, ఆది సంఘములో ఉన్న వారికి మాత్రమే అనేసి. Then you live a defeated life all the days of your life. అప్పుడు నీవు ఓడిపోయి జీవితంగా నీ జీవిత కాలం అంతా Because జీవిస్తున్నావు. one thing, the baptism of the Holy Spirit gives you power and authority to decree and to declare things in the realm of the Spirit. మరి నువ్వు ఎప్పుడైతే మరి బాప్టిజం అనే పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఏదైనా శాసించగలవు. You can have the power and authority that Jesus Christ had. యేసుక్రీస్తుకున్న ప్రతి ఒక్క శక్తి మరి శక్తి అధికారం నీకు కూడా ఇవ్వబడి You ఉంటుంది. can command anything and it will happen. ఏదైనా నువ్వు ఆజ్ఞాపించినప్పుడు అది నీ జీవితంలో జరుగుతుంది. That's what we see in the life of Jesus Christ. అది మరి యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చూసి ఉన్నాం. That's what we see in the life of the disciples. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యుల జీవితంలో మనం చూసి When they ఉన్నాం. commanded, those evil spirits had to go. వారు ఎప్పుడైతే వారిని గద్దించారో మరి ఆ అపవాద ఆత్మలు అపవిత్ర ఆత్మలు విడిచి వెళ్ళిపోయేవి. You will have power and authority over everything that God has created. మీకు మరి దేవుడు సృష్టించిన ప్రతి దాని మీద కూడా మీకు అధికారం శక్తి ఇవ్వబడి And that's ఉన్నది. why Jesus Christ came to give us that authority that Adam has lost in the Garden of Eden by disobeying God. మరి దేవుడు మరి ఎందుకు వచ్చి ఉన్నాడంటే ఆదాము మరి ఏదైనా తోటలో పోగొట్టుకున్న అధికారాన్ని మీకు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. And that power and authority Jesus Christ has given when he rose from the dead. ఆ అధికారాన్ని ఆ శక్తిని యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో అది నీకు ఇవ్వబడి ఉన్నది. And Jesus wants you to be anointed. అందుకే యేసుక్రీస్తు మీరు అభిషేకం పొందాలని So that ఆశపడుతున్నాడు. you can do the great things that what God has done. అప్పుడు మీరు గొప్ప కార్యములు చేయగలరు దేవుడు చేసిన ప్రతి Because కార్యము. in John chapter 14 and verse 12. మరి యోహాను సువార్త 14 అధ్యాయం 12 వచనం చూద్దాం. Let's see what he says in the Gospel of John 14. He says, very, very, I say to you that he that believes in me, the work that I do shall he also do, and greater work that these shall do, because I go to my
my father. మరి యోహాను సువార్త 14:12 వచనంలో అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసమించు వాడును చేయును, వాటి కంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. He said, those who believe in my name, ఆయన అంటున్నారు, నా నామములో నమ్మిన వారికి it's not only the ordinary things you will do the extraordinary things. మీరు సామాన్యమైన పనులు మాత్రమే చేయరు గాని మీరు గొప్ప కార్యములు వాటికంటే చేయరు అని God చెప్పారు. wants to do great things through you. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుచున్నాడు. God is looking for a man, he is looking for a woman, దేవుడు ఒక స్త్రీ కోసం ఒక పురుష కోసం చూస్తూ ఉన్నాడు, so that he can use them for his glory. అప్పుడు వారు దేవుని యొక్క మహిమ కొరకై దేవుడు వాడుకోగలడు. My brother and sister in Christ, do not limit yourself. నా సహోదర నిన్ను నీవు తగ్గించుకొని జీవించవద్దు. Not I cannot receive all these. నువ్వు అనొద్దని ఇవన్నీ నేను పొందుకోలేను అనొద్దు. That is the lie from the devil. అది అపవాది యొక్క అబద్ధమై ఉన్నది. One thing I can tell you, my brother and sister in Christ, ఒకటి మాత్రం చెప్పగలను సహోదర, when the Holy Spirit and the baptism of the Holy Spirit takes place upon your life, ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్ముడు మరి బాప్టిజం అనే పరిశుద్ధాత్మ మీ జీవితంలో you will పొందుకున్నప్పుడు not be the same person. మీరు అదే వ్యక్తిగా ఉండలేరు. Many people will see a difference in your life. చాలా మంది మీలో మార్పు అనేది Many చూస్తుంటారు. people will see a transformation in your life. మీ జీవితంలో జరుగు రూపాంతరం వాళ్ళు చూస్తూ You will ఉంటారు. start having a desire for God. మీకు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటారు. Yeah, there will be a burning sensation in your heart. మీలో మీ హృదయంలో మండుచు ఉన్న ఆత్మను వారు చూస్తూ ఉంటారు. Because Jesus Christ want to ignite that fire inside you. మీలో మరి ఎందుకంటే యేసుక్రీస్తు మీలో ఉన్న అగ్నిని మండించాలని That's what ఆశపడుతున్నాడు. John the Baptist says. He who comes after me, he shall baptize you with the Holy Spirit and fire. అందుకని యోహాను ఇచ్చే బాప్టిజం అంటున్నాడు, నా వెనుక వచ్చేవాడు మరి అగ్నితోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్టిజం ఇచ్చిన That's what Jesus Christ was able to ignite that fire in the hearts of the disciples. మరి యేసుక్రీస్తు మరి ఆ శిష్యుల యొక్క హృదయంలో ఆ అగ్నిని మండించి ఉన్నాడు. My brother and sister in Christ, with that fire, they were able to bring revival. వారు ఆ యొక్క అగ్నితో మరి ఉద్యమం తెచ్చి And ఉన్నారు. that's why you have the desire for God or not. నీకు మరి దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నావా If you లేదా? really have a desire to serve God, నీకు నిజంగానే యేసుక్రీస్తుని సేవించాలని ఆశ కలిగి ఉంటే you need to be baptized with the Holy Spirit, just like the disciples were baptized on the day of Pentecost. నీవు మరి నీవు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఎలాగైతే మరి పెంతెకొస్తు దినాన శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకొని Then ఉన్నారు. you will be a great witness for God. అప్పుడు నీవు దేవుని కొరకు గొప్ప సాక్షిగా మారిపోతావు. God will see your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. He will fill you with the gifts of the Holy Spirit. అప్పుడు దేవుని యొక్క నీ హృదయాన్ని దేవుని యొక్క వరములతో నింపుతాడు. You will be operating like Jesus. దేవుడు ఎలాగైతే యేసుకు ఎలాగైతే పని చేశాడో మీరు కూడా అలా పని Because చేస్తారు. that's what Jesus wants to give it freely to you. మరి యేసుక్రీస్తు మీకు ఉచితంగా అవన్నీ ఇవ్వాలని That's what ఆశపడుతున్నాడు. Jesus said in Matthew chapter 10 and verse 8. యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు మత్తయి సువార్త 10:8 Let's see when he chose the 12 disciples. మరి ఇక్కడ 12 మంది శిష్యులను ఆయన ఎంచుకున్నప్పుడు Here he's telling something. ఆయన ఒక విషయం ఇక్కడ He చెప్తూ says, ఉన్నాడు. heal the sick, cleanse the lepers, raise the dead, cast out devils. Freely all you have received, freely give. రోగులను స్వస్థపరచడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతుడి, ఉచితముగా ఇవ్వడి. That's what I'm trying to tell you, my brother, my sister. It is given free. నా సహోదరు చెప్తున్నాను, మీకు ఉచితముగా అది ఇవ్వబడి ఉన్నది. Holy Spirit power is given free to the church. మన సంఘానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉచితముగా ఇవ్వబడి The ఉన్నది. anointing of God is given free to the church. అభిషేకము సంఘానికి మరి ఉచితముగా ఇవ్వబడి ఉన్నది. If you want to see revival in your city, నీ పట్టణంలో నీవు మరి ఉద్యోగం if you చూడాలనుకుంటే, want to see revival in your community, మరి నీవున్న స్థలమందు నువ్వు మరి ఉద్యోగం if you want to చూడాలనుకుంటే, see revival in the village, మరి నువ్వు పల్లెటూరులో నువ్వు మరి ఉద్యోగం if చూడాలనుకుంటే, you want to see revival among your family members, your friends or your relatives, మరి నీవు ఉద్యమంలో మరి నీ కుటుంబంలోనూ మరి నీ స్నేహితుల మధ్య మరి నువ్వు చూడాలనుకుంటే you need to be filled with the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడి ఉండాలి. Jesus Christ want to ignite that fire inside you. మరి యేసుక్రీస్తు మీలో ఆ అగ్నిని మండించడానికి He సిద్ధంగా want to kindle that fire inside you. మీలో ఉన్న అగ్నిని మండించడానికి ఆయన సిద్ధంగా And ఉన్నాడు. that's what my brother and sister in Christ. మరి సహోదరుడు In the Old Testament, he ignited Jeremiah in that way. మరి ఇక్కడ పాత నిబంధన చూసినట్లయితే ఇర్మియాని
మనకి ఆ విధముగా ఆయన మండించి ఉన్నాడు. Let's see in Jeremiah chapter 20 and verse 9. ఇర్మియా గ్రంథము 20 అధ్యాయం 9వ వచనం చూద్దాం. Let's see what Jeremiah is telling in Jeremiah chapter 20 and verse 9. మరి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. Then I said, I will not make mention of him nor speak of any more in his name, but his word was in my heart as a burning fire shut up in my bones, and I was weary with forbearing, and I could not keep it. ఇక్కడ మరి ఇర్మియా గ్రంథము మరి 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆయన పేరు నేను ఎత్తును, ఆయన నామమును బట్టి ప్రకటించును అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె ఉన్నది, నా ఎముకల అన్నిటిని మూయబడినట్లున్నవి. నేను ఏడ్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. Hallelujah. He said, I cannot stop it. మరి ఇర్మియా అంటున్నాడు, నేను దానిని ఆపలేను అంటున్నాడు. Oh, his word is like a fire inside me. ఆయన వాక్యము మరి నాలో ఒక అగ్ని వలె ఉన్నది అంటున్నాడు. That's what when the baptism of the Holy Spirit takes place. ఎప్పుడైతే మరి బాప్టిజం అనే పరిశుద్ధాత్ముడు మరి Oh, there is a fire burning inside you. నీలో ఒక అగ్ని మండుచు ఉంటుంది. Oh, you said, I need to go and tell about Jesus to someone. మనం అనుకుంటాం, నేను ఎవరు కోయాలి, యేసు కొరకు నేను చెప్పాలి అని. Because the Holy Spirit will prompt you to go. మరి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వెళ్ళాలి అని త్వరపెడుతూ God ఉంటాడు. is telling, the Spirit within me compels me to speak. మరి ఇక్కడ అంటున్నారు, Job is telling, the Spirit within me compels me to speak. యోబు అంటున్నాడు, నాలో ఉండే ఆత్మ మాట్లాడటం మొదలు పెడుతుంది. Automatically you will go and speak with boldness. వెంటనే నువ్వు మరి ధైర్యం తెచ్చుకొని నువ్వు వెళ్ళి You will not మాట్లాడుతుంటావు. fear anyone. నువ్వు ఎవరిని చూసి కూడా భయపడవు. You will not fear anyone, my brother, my sister. ఎవరిని చూసి కూడా నువ్వు భయపడు నా సహోదర Because the సహోదరు. Holy Spirit does not give you fear, but it gives you boldness to witness for Jesus. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు భయం అనే ఆత్మ నీకు ఇవ్వలేడు గాని మరి ధైర్యం ఇచ్చే ఆత్మను నువ్వు యేసుక్రీస్తు Maybe today you are a person having fear and says, oh, how can I preach the gospel? ఈ దినము కూడా నీవు మరి భయం అనే ఆత్మ నీలో ఉండి ఎలాగని నీ వాక్యము Oh Lord, I want to do your work, but there is always fear. నాకు నా దేవా నీ పని చేయాలని అనుకున్నాము ముందుగాని ఎప్పుడు కూడా నాకు భయం అనేది వస్తుంది That's అనుకోవచ్చు. why you need to be filled with the Holy Spirit. అందుకని నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఉండాలి. You need to be anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకం పొంది Because ఉండాలి. when the Holy Spirit comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడో you will attain నీవు power. దేవుని యొక్క శక్తిని You will పొందుకుంటావు. be protected by the fire of God. దేవుని యొక్క అగ్ని చేత నువ్వు కాపుదల కాయబడి No ఉంటావు. evil can destroy your life. ఏ చెడుతనం కూడా నీ నీ నీ- నీ జీవితాన్ని నాశనం No చేయదు. evil spirit can destroy you. ఏ దురాత్మ కూడా నీ జీవితాన్ని నాశనం The చేయదు. Holy Spirit will take control over your life. నీ జీవితము పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో That's ఉంటుంది. what I tell many people. చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, That you need to be filled with the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. You need to be baptized with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బాప్తిసం పొంది ఉండాలి. Just like the early church on the day of Pentecost. And that's why today the Lord is letting me to minister to you. ఈ దినమున మరి దేవుడు మీకు ఈ వాక్యం బోధించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆది సంఘంలో ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా మరి బాప్తిసం పొంది ఉన్నారు, Better for you to receive the Holy Spirit. ఈ దినమున నీవు మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలి. Because it is given to everyone. ఎందుకంటే అది అందరికీ ఇవ్వబడి ఉన్నది. It is not given to denomination. ఏ సంఘానికి కూడా అది ఇవ్వలే, డినామినేషన్స్ కి ఇవ్వలే. Because nowadays denomination only follow traditions and customs and man-made doctrines. ఇక్కడ మనం చూద్దాము, డినామినేషన్స్ మరి ఆ పద్ధతులు ఆచారాలు మనుషులు చేసే మరి వాక్యాన్ని వారు They are not బోధిస్తున్నారు. following the word of God. వారు దేవుని యొక్క వాక్యం వెంబడించట్లేదు. Because the word of God does not change. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మారిపోదు. My brother, if you do not know about the Holy Spirit, నా సహోదరుడా, మీకు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియకపోతే today go and read the book of Acts. ఈ దినమున మరి అపొస్తలుల గ్రంథమును వెళ్ళి చదువు. You don't have to read the entire Bible. నువ్వు బైబిల్ అంతా చదవనవసరం లేదు. Just కానీ read the book of అపొస్తలుల Acts కార్యములు from chapter 1 till the end of Acts. మరి అపొస్తలుల కార్యం మొదటి నుంచి మరి చివరి వరకు నువ్వు చదువు. You will see the power of God operating to these ordinary disciples. హల్లెలూయా బషంద్ర బషవే. మరి అసామాన్యమైన మనుషుల ద్వారా మరి దేవుడు ఎలా పని చేశాడు మీకు Maybe తెలియజేస్తాడు. ordinary people, my brother, my sister. వాళ్ళందరూ కూడా సమానమైన వ్యక్తులు. They had no form of education. వారు ఎలాంటి కార్యమైన విద్య లేదు వారి జీవితంలో. But God used them. కానీ దేవుడు వారిని వాడుకొని ఉన్నాడు. Because their heart was ready to do the work of God. ఎందుకంటే వారి హృదయం దేవుని యొక్క పని చేయడానికి Because సిద్ధంగా they had ఉంది. a desire for God. ఎందుకంటే వారు దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారు. They were unstoppable. వారు ఎవరిని కూడా ఆపలేని పద్ధతిలో The ఉన్నారు. Bible says that they turned Jerusalem upside down. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెరూషలేము గ్రంథం తలకిందులుగా వారు No one could చేస్తున్నారు. stop them. ఎవరు కూడా
ఆపలేకపోయాడు. No king could stop them. ఏ రాజు కూడా ఎవరిని ఆపలేదు. No prime minister, no president can stop them. ఎవరు కూడా మరి ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ ప్రెసిడెంట్ కూడా ఎవరిని Because ఆపలేదు. when the power of God is upon you, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీ మీద ఉంటుందో, when you start preaching the word of God, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మొదలు పెడతావో, that city will be saved. ఆ పట్టణము మరి రక్షింపబడుతుంది. That community will be saved. మరి అక్కడున్న అక్కడున్న మనుషులందరూ కూడా Because రక్షింపబడతారు. the Holy Spirit brings revival. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉద్యమం తీసుకొస్తాడు. That's why the Bible says in the last days before the coming of our Lord Jesus Christ, అందువల్ల సెలవిస్తున్న అంచె దినములో యేసుక్రీస్తు రాకముందు I am ready to pour out my spirit just like I poured out on the day of Pentecost. నేను అందరి మీద ఆత్మను కుమ్మరించేదను, ఎలాగైతే మరి పెంతెకొస్తు దినమున కుమ్మరించేదను. Even today, right at this minute, my brother, my sister in Christ, ఈ దినమందు కూడా నా సహోదరుడు ఈ సమయమందు కూడా, even after listening to this video, ఈ మరి వాక్యం మీరు విన్నప్పుడు కూడా you ask the Holy Spirit, Lord, I want to be filled with the Holy Spirit. నువ్వు అడుగు, దేవా నేను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలనుకుంటున్నాను అనేసి. Lord, I will not go from here without you be filling me with the Holy Spirit. దేవా నేను ఈ స్థలము విడిచిపెట్టి వెళ్ళను నీ పరిశుద్ధాత్మ పొందుకున్నంత You వరకు. need to be like Jacob. నువ్వు యాకోబు వలె ఉండాలి. Jacob, when he was wrestling with the God, ఎప్పుడైతే యాకోబు దేవుని చేత పోరాడుచున్నాడు, he is wrestling in prayer. ఆయన దేవునిలో మరి ప్రార్థనలో ఆయన He పోరాడుచున్నాడు. says, Lord, I'm not going to leave you. అంటున్నాడు, దేవా నేను విడిచిపెట్టను, I'm not going to leave దేవా you. నేను విడిచిపెట్టను. But the Holy Spirit said, no, I need to go. మరి నేను వెళ్ళిపోను, మరి నేను వెళ్ళను, దేవుడు అంటే నేను వెళ్ళిపోతానని. He was continuously praying without giving up. ఆయన మరి ప్రార్థన చేస్తున్నాడు, విసుకకుండా ప్రార్థన చేస్తూనే And ఉన్నాడు. finally, God looked into the heart of Jacob. అప్పుడు దేవుడు మరి చివరిగా మరి యాకోబు యొక్క హృదయంలోకి He చూసి, said, what is your name? దేవుడు అన్నాడు, నీ పేరేంటి అని He said, my అడుగుతున్నాడు. name is Jacob. ఆయన అంటున్నాడు, నా పేరు యాకోబు అన్నాడు. But God said, from today you will not be called Jacob, you will be called Israel, because you have Yes. rebelled against God. మరి దేవుడు అన్నాడు, ఈ దినం మొదలుకొని నీ పేరు యాకోబు కాదుగా, నీ పేరు ఇశ్రాయేలే, ఎందుకంటే నువ్వు దేవుని మీద గెలిచి ఉన్నావు అంటున్నాడు. Is that because he prevailed against God? ఆయన దేవుడు నువ్వు దేవుని మీద నువ్వు గెలిచి ఉన్నావు God అన్నాడు. blessed him spiritually, physically and financially. ఎప్పుడైతే ఆయన దేవుడి మీద గెలిచి ఉన్నాడో, దేవుడు ఆయన ఆత్మీయంగాను శారీరకంగాను డబ్బు పరంగాను ఆయన ఆశ్రయించున్నాడు. Though his father-in-law Laban wanted to cheat him, ఇక్కడ మరి ఆయన మరి మావ ఆయన లాభాన్ని ఆయన మోసం but చేయాలనుకున్నాడు. when he had an encounter with God, ఎప్పుడైతే దేవునితో ఆయనకి సంబంధం కలిగి ఉన్నాడు, the same Laban next day is telling, come, we will divide the property. అదే లాభాలు మరి మరుసటి దినం వచ్చి మరి మన ఇద్దరం కూడా మరి మనకున్న ప్రాపర్టీని పంచుకుందాం That's అంటున్నాడు. what my brother and sister, when the Holy Spirit comes upon you, you will encounter God. అందుకనే సహోదర పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు మరి దేవునికి దగ్గరగా You will ఉంటావు. be like Moses, the deliverer. మరి మోషే వలె నువ్వు ఉంటావు. That's why Moses had to have an encounter on Mount Sinai. మరి సినాయి పర్వతం మీద మరి దేవునితో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు He మోషే. entered into a bush that was on fire. మరి అక్కడ ఉన్న పొద అని అగ్నితో మండుచున్న దానిలో He was there for 40 days, the Bible says. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది 40 దినాలు కూడా ఆ పర్వతం మీద ఉన్నట్లు చూస్తున్నా. The fire caught him. ఆ అగ్ని మరి మోషేని పట్టి ఉన్నది. Everything in Moses changed. మోషే జీవితంలో ప్రతిదీ కూడా All మారిపోయింది. his qualities were removed. ఆయనలో ఉన్న ప్రతి స్వభావం చేయబడి And ఉన్నది. he saw the glory upon his face. ఆయన మొహం మీద దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది. That he had to cover his face when he was ministering to the children of మరి Israel. ఇక్కడ ఇశ్రాయేలు జనానికి ఆయన పరిచయం చేసినప్పుడు ఆయన ముఖము ముసుగుతో కప్పి The ఉన్నాడు. Bible says that his face was shining like the sun. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన ముఖము మరి సూర్యుడు వలె ప్రకాశంగా That's మారింది. what happened, my brother and sister in Christ. నా సహోదరు అలా జరుగుతుంది. That's what happened to even Jesus Christ at the Mount of Transfiguration. మరి ఇక్కడ చూస్తే రూపాంతరం అనే కొండ మీద యేసుక్రీస్తు ముఖం కూడా మారిపోయింది. Immediately when he had encounter with God, మరి when he had encounter with God, ఆయనకి మరి దేవునితో కూడా మరి సంబంధం కలిగినప్పుడు automatically the Bible says that is totally the appearance changed. బైబిల్ గ్రంథం చాలా సెలవిస్తుంది ఆయన ముఖము పూర్తిగా మారిపోయినట్లు. Because my brother and sister, what you understand by that? అన్న సహోదరు దాన్ని బట్టి నువ్వేం That when you have an encounter with God, ఎప్పుడైతే నువ్వు దేవునితో మరి ఆ సంబంధం కలిగి ఉంటావు, everything changes in your life. నీ జీవితంలో సమస్త There is a total transformation in your life. నీ జీవితంలో
పూర్తిగా రూపాంతరం People will notice that. మనుషులు దాన్ని గ్రహిస్తారు. Oh, they say, oh brother, I see something in you. వాళ్ళంటే నా సహోదరు నీలో ఏదో నేను చూసి ఉన్నాను. My brother and sister, that's what the glory of God. అది దేవుని యొక్క మహిమ అయినది. God wants you to carry that glory. దేవుడు ఆ మహిమను నువ్వు మోయాలనుకుంటున్నాడు. God wants to give you the Shekinah glory. దేవుడు ఆ షెకినా మహిమ నీకు ఇవ్వాలని. God wants you to move with that anointing. దేవుడు అలాంటి అభిషేకంతో నిన్ను That wherever you go, ఏ స్థలమందు నువ్వు that people get సంచరించినప్పటికీ delivered. ఆయన మనుషులు మరి మనుషులు విడుదల That పొందుతారు. people get healed. మనుషులు మరి That స్వస్థపరచబడతారు. you raise the dead. మరి చనిపోయిన వారు సహితం And you లేపుతావు. cast out demons. మరి అపవిత్ర ఆత్మలను విడుదల పొందుతారు. And that's what today the Lord is ministering to us. ఈ దినమున దేవుడు మనకి మరి బోధిస్తూ God ఉన్నాడు. is speaking to you, my brother, my sister. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు సహోదర No more సహోదరు. playing games in the church. సంఘంలో మరి ఇంకా ఆటలాడటం మొదలు It's time for you to become serious with God. దేవునితో నువ్వు మరి సీరియస్ గా ఉండు. You need to say, Lord, give me this Holy Spirit which I given to the early church. అని దేవాన్ని ఈ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు. ఆది సంఘంలో ఎలాగైతే Because it is the promise of the Father to give you the Holy Spirit. మరి ఇది దేవుని యొక్క వాగ్దానం అయినది, తండ్రి నుంచి వచ్చిన Yes, for వాగ్దానం ఇది. everyone, my brother, my sister. ఇది అందరికీ నా సహోదర I సహోదరు. don't know which country you are watching this video. నాకు తెలియదు నువ్వు ఏ దేశం మంది మరి Does not matter to God. అది దేవునికి సరిలేదు. When your heart is ready to receive, ఎప్పుడైతే నీ హృదయం సిద్ధంగా ఉన్నదో God will fill you with the Holy Spirit like what just happened on the day of Pentecost. దేవుడు నీ హృదయాన్ని మరి పరిశుద్ధాత్మతో నింపుతాడు. అలాగే Are you ready to be filled with the Holy Spirit? నీవు మరి ఈ దినమున మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావా? Because God wants to encounter, what God wants to encounter you. దేవుడు నీతో కూడా కలిసి ఉండాలనుకుంటున్నాడు. Because when your heart is ready, ఎప్పుడైతే నీ హృదయం సిద్ధంగా ఉన్నదో God will fill you with His Holy Spirit and the gift of the Holy Spirit start operating in your life. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపడమే కాదు గాని దేవుని యొక్క వరములు నీలో పనిచేయటం మొదలు And you will పెడతాయి. be used as a mighty witness. నీవు దేవునికి గొప్ప సాక్షిగా వాడపడతావు. Many people will come to you. చాలా మంది దగ్గరికి వస్తారు. They'll come for you for revelation. దేవుడు నీ దగ్గరికి ఎందుకు వస్తారంటే దేవుని ప్రకటన కోసం వస్తారు. They will know that God is with you. వాళ్ళు అనుకుంటారు దేవుడు నీతో కూడా ఉన్నాడని. And that's what today, my brother and sister in Christ, ఈ దినమున నా సహోదర as we celebrate Pentecost, ఈ దినమున పెంతెకొస్తు దినం జరుపుకున్నప్పుడు because it is the outpouring of the Holy Spirit that took place upon the body of Christ. మా దేవుని యొక్క సంఘం మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు మరి మొదలు That's పెట్టింది. the way the church started. అప్పుడు సంఘము మరి సంఘము నిర్మింపబడి ఉన్నది. It started in the upper room. అది మేడు గది మీద మొదలైంది. It did not start in buildings as what today people think. ఆ భవనాల్లో మరి మొదలు పెట్టలేదు మనుషులు అనుకుంటున్నప్పుడు. Church, they think church is today a big building, a big auditorium, they think. ఈ దినం సంఘం అంటే ఏంటంటే పెద్ద భవనము లేదా పెద్ద ఆడిటోరియం సభ అనుకుంటారు. My brother, the church started in the house. మరి నా సహోదర సంఘము ఇంటి నుంచి మొదలైంది. It started in the upper room. అది మరి మేడ గది మీద మొదలైంది. 120 people who really had the desire for the Holy Spirit. 120 మంది వాళ్ళకి దేవునికి ఆశ కలిగి ఉన్నారు. They were men and they were women. అక్కడ స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. Even women received, even the mother of Mary received the Holy Spirit. అక్కడ చూసినట్లయితే స్త్రీలు మరి యేసుక్రీస్తు తల్లి అయిన మరియ కూడా మరి పరిశుద్ధాత్మ పొందినట్టు Because in Acts chapter 1 and 14 it clearly says that. మరి అపొస్తలుల కార్యం 1:14 వచనం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. Let's see what it says. బైబిల్ గ్రంథం చూద్దాం అది ఏమి సెలవిస్తుందో. And all continued with one accord in prayer and supplication with the woman and Mary, the mother of Jesus, and with his brethren. వీరందరూ వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. Bible says that even the woman over there received the Holy Spirit on the day of Pentecost. పెంతెకొస్తు దినమున బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అక్కడ స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. My brother and sister in Christ, that's what God wants to use the woman as how we used Deborah in the Old Testament. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూడండి మరి దెబోరా అనే స్త్రీని పాత నిబంధన గ్రంథంలో ఎలాగైతే వాడుకున్నాడో దేవుడు స్త్రీలను అలా God వాడుకోవాలనుకున్నాడు. wants to use the men like maybe Moses or Elijah. ఇక్కడ దేవుడు మరి ఎలీషా వాళ్ళను మరి ఏలియా వాళ్ళను మరి మోషే వాళ్ళను దేవుడు పురుషులను But without వాడుకోవాలనుకున్నాడు. the baptism of the Holy Spirit, without the anointing of God, మరి దేవుని యొక్క అభిషేకం లేకుండా దేవుని యొక్క బాప్టిజం అనే అభిషేకం లేకుండా nothing will work out. మీకు ఏ పని కూడా అవదు. You will not see anything happening in a ministry. నీ సంఘంలో ఏది కూడా అవుతుంది For జరగదు. your
ministry to be fruitful, నీ సంఘము మరి ఫలభరితంగా you ఉండాలంటే need to be anointed with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొందాలి. And that's only God can give, my brother, my sister. నా సహోదరుడు అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. When God looks into your heart, దేవుడు నీ హృదయంలోని చూస్తాడు. when He knows your heart is ready, ఎప్పుడైతే నీ హృదయం సిద్ధముగా ఉందని ఆయనకు He will తెలుసో move with compassion and fill you with His Spirit. ఆయన కనికరంతో కదిలింపబడి ఆయన ఆత్మతో నింపుతాడు. And your life will be totally changed and transformed. నీ జీవితము పూర్తిగా మారిపోయి రూపాంతరం పొందుతుంది. Wherever you go, revival. ఏ స్థలమందు నువ్వు సంచరించిన ఉద్యమం మొదలవుతుంది. Any house you go, there's revival. ఏ ఇంటికి నువ్వు సంచరించిన అక్కడ ఉద్యమం వస్తుంది. Any city, any town you go, there's revival. ఏ పట్టణమందు నువ్వు సంచరించినా ఏ స్థలమందు నువ్వు వెళ్ళినా కూడా అక్కడ ఉద్యమం అవుతుంది. Because the fire will start burning inside you. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని నీలో మండటం మొదలు పెడుతుంది. You will ignite many people. నువ్వు చాలా మందికి ఆ అగ్ని ద్వారా I మండించగలవు. will always say one thing in life before I finish. నేను చాలా సార్లు అంటాను జీవితంలో ఒకటి ముగించే ముందు, If your pastor is on fire, the church is on fire. నీ సేవకుడు అగ్నితో ఉంటే నీవు కూడా అగ్నితో If your మంటపడతావు. pastor is corrupted, the church is corrupted. మరి నీ సేవకుడు మరి కరప్షన్ లో ఉంటే నీ సంఘంలో కూడా కరప్షన్ లో If ఉంటుంది. your pastor is compromising, మరి నువ్వు నీ పాస్టర్ కనుక మరి సర్దుపాటు కలిగి ఉంటే everyone will compromise. అందరూ కూడా మరి సర్దుకుందాం అది ప్రతిదీ అంటారు. Because Jesus was on fire, ఎందుకంటే యేసుక్రీస్తు అగ్నితో ఉన్నాడు. He was able to ignite the disciples on fire. మరి ఆయన యొక్క శిష్యులు కూడా మరి ఆ అగ్నితో మండించాడు. And they carried the fire everywhere. వారు మరి ఆ అగ్నిని ఏ స్థలం అందు సంచరించిన మోసుకొని వెళ్ళారు. Because according to church history, మరి ఇక్కడ సంఘం చరిత్ర చూసినట్లయితే after they received the Holy Spirit on the day of Pentecost, వారు మరి పెంతెకొస్తు దినం తర్వాత వారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత they took the gospel to different parts of the world. వాళ్ళు మరి దేవుని యొక్క వాక్యమును అనేక దేశాలకు వారికి మోసుకొని They వెళ్ళారు. went up till India. మరి భారతదేశం దాకా వారు They went to సంచరించారు. ఇథియోపియా దేశానికి వెళ్ళారు. They preached in Turkey, Syria, and all the nations. వారు అన్ని సమస్తమైన దేశానికి వారు టర్కీ మరి సిరియా అన్ని దేశాలకు కూడా వారు Because మోసుకొని they వెళ్ళారు. had the desire which Jesus has put in their heart on the day of Pentecost. వారికి దేవుడు మరి వారికి పెట్టిన మరి పరిశుద్ధాత్మని వాళ్ళ ఆశ కలిగి ఉన్నది. And that's what they took that fire to different parts of the world. మరి అందుకని ఆ అగ్నిని అనేక దేశాలకు వారికి మోసుకొని And వెళ్ళారు. that's how the gospel was preached. మరి దేవుని యొక్క వాక్యం అలాగ ప్రకటింపబడి ఉన్నది. Because they had one desire వారికి ఒకే ఒక ఆశ కలిగి ఉన్నారు. to be filled with the Holy Spirit. వారు దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉంటే And to win many souls for God. వారు దేవుని కొరకు చాలా ఆత్మలను మరి సంపాదించుకున్నారు. They did not have any other desire in their lives. వారి జీవితంలో ఏది కూడా ఆశ లేదు. Because they wanted to do the will of God. ఎందుకంటే వారు దేవుని చిత్తము చేయాలని ఆశపడి That's ఉన్నారు. why today, my brother and sister, if you want to do the will of God, నా సహోదరుడా నీవు దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటే God is ready to use you in a mighty way. దేవుడు మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటారు. You will explode like a bomb. మరి ఒక బాంబు ఎలాగైతే పేలుతుందో అలాగ మీరు పేలుతారు. Fire need to be inside you. నీలో అగ్ని అనేది ఉంటుంది. Give me that fire, Lord. దేవా నా అగ్ని ఇవ్వు. I will not leave your presence without you igniting me. నీ సన్నిధి నేను విడిచిపెట్టిన నీవు నన్ను మండించే వరకు. When you ask the desire, ఎప్పుడైతే నువ్వు అది అడిగి ఉంటావో 100% guarantee, I can assure you that God will give you to it. దేవుడు నేను 100% నేను ఇవ్వగలను. దేవుడు నీకు అది ఇవ్వగలడు. Because the Bible says, freely you receive, freely you will receive. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఉచితంగా నువ్వు పొందావు గనుక ఉచితంగా మీరు ఇవ్వండి అని. Hallelujah. హల్లెలూయా. May this message bless the people of God. ఈ వాక్యము దేవుని యొక్క మనుషుల్ని In the దీవించబడును. mighty name of our Lord and Savior Jesus Christ. మరి సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్.